విజయనగరం జిల్లాలో గల కస్పా ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ధరుణ్వాస సందర్భంగా ఆర్థికంగా వెనకబడిన సుమారు 200 మంది ఆర్య వైశ్య నిరుపేద కుటుంబాలకు 57 రకాల నిత్యావసర వస్తువులు ఉచితంగా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి మరియు నారాయణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ నారాయణ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కస్పా ఆర్య వైశ్య సంఘం ప్రెసిడెంట్ వి శ్రీనివాస్, ప్రాజెక్ట్ చైర్మన్ పలివేల శ్రీనివాస్ మరియు అక్షంతల సతీష్, ముత్యాల శ్రీనివాస్, ముత్యాల నాగేశ్వరరావు, మహిళా టీం చైర్మన్ రాధా అధిక సంఖ్యలో ఆర్య వైశ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. విజయనగరం జిల్లా కస్పా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని సుమారు 200 కుటుంబాలకు నిరుపేద ఆర్యవైశ్యులకు నిత్యావసరాల సరుకుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలను మనం వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సభ అధ్యక్షులు, అదేవిధంగా కస్పా ఆర్యవైశ్య సంఘం చైర్మన్ పెంచా శ్రీని గారికి, ఈనాటి ముఖ్య అతిథులు నారాయణ శ్రీనివాస్ గారికి, అండ్ అదేవిధంగా పద్మావతి టీం చైర్మన్ హెచ్ఆర్ రాధా గారికి, అండ్ అదేవిధంగా ఈనాటి ప్రాజెక్ట్ చైర్మన్ పలివేల శ్రీని గారికి, అండ్ హెచ్ఆర్ సాయి గారికి, శ్రీని గారికి, అదేవిధంగా ప్రాజెక్ట్ కో చైర్మన్లు అండ్ అదేవిధంగా మెంబర్స్ కి, వేదిక అలంకరించిన ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి. వేదిక ముందున్న కుటుంబ సభ్యులు, మా ఆర్యవైశ్య ఆడబిడ్డలు అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. మరి ఈనాడు గత 18 ఏళ్ల నుంచి కూడా ప్రతి ఏడాది ఆర్థికంగా బాలేని వాళ్ళకి, అదేవిధంగా పండగ అనగానే చుట్టాలందరూ మన ఇంటికి వస్తారు, అల్లుళ్ళు వస్తారు, కూతుర్లు వస్తారు. మరి వాళ్ళందరికీ కూడా ఎటువంటి లోటు ఇబ్బంది లేకుండా నేనున్నాను, మేమున్నాము అని కస్పా ఆర్యవైశ్య సంఘం ప్రతి ఏడాది ఉంటుందని ప్రూవ్ చేసుకుంటూ 18 ఏళ్ల నుంచి కూడా ఈ అద్భుతమైన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. చేయొచ్చు, అందరూ చేస్తారు, తలుచుకుంటారు, అందరూ చేస్తారు. కానీ చెయ్యడం వేరు, అందరూ మెచ్చేటట్టుగా చేయడం వేరు. అందరూ మెచ్చేటట్టుగా ఏ కార్యక్రమం చేసినా సరే ప్రతి ఒక్కరు ఒకసారి మన వైపు తిరిగి చూసే విధంగా అంత అద్భుతంగా కస్పా ఆర్యవైశ్య సంఘం చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి సుమారు 56 వస్తువులతోని ఒక కిట్ని తయారు చేసి ఎవరు ఎలా ఉన్నా సరే హుందాగా బతకచ్చు అని ఒక నెల పాటు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతిదీ పంచదార ఉప్పు నుంచి ప్రతి ఒక్క ఐటమ్ కూడా వారి ఇంటికి పంపుతున్నారు. అది సుమారు 200 కుటుంబాలు ఈ రోజు ఈ ఏడాది పండుగ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేసుకుంటున్నారు. అదంతా యొక్క ముఖ్య కారణం కస్పా ఆర్యవైశ్య సంఘం. దాంతో పాటు కొత్తగా ఫామ్ అయిన పద్మావతి టీము. మరి పద్మావతి టీం అంటే నేను కూడా ప్రత్యక్షంగా ఒక పార్ట్ కాకపోయినప్పటికీ కూడా పరోక్షంగా ఎప్పుడు పద్మావతి టీంలో నేను కూడా ఒక భాగస్వామిగా నమ్ముతున్నాను. ఎప్పుడు కస్పా ఆర్యవైశ్య సంఘమే కాదు, ఇంకొంచెం ఒక చిన్న పక్షపాతం అనాలి ఒక ఆడబిడ్డలు కాబట్టి పద్మావతి ఆర్యవైశ్య ఈ పద్మావతి టీం కి ఎప్పుడు ఈ రోజు తెలియజేస్తూ ఇంకా అద్భుతమైన కార్యక్రమం ఇంకా ఇందులో చేయాలని, వాటిలో భాగం మేము కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన పెద్దలకు, అండ్ అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమం పూర్తి సక్సెస్ అయింది అంటే గారు, అండ్ అదేవిధంగా ప్రాజెక్ట్ మెంబర్స్ ఆర్సిటి ప్రవీణ్ గారు, కంచెల సతీష్ గారు, పశుపతి భాస్కర్ గారు, కొత్త శ్రీను గారు, ఇమ్మిడిశెట్టి నరసింహరావు గారు, ఉప్పల్ శ్రీను గారు, కొప్పరపు సతీష్ గారు, వీరు లేకపోతే ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవ్వదని మాకన్నా బాగా మీ అందరికీ తెలుసు. సో మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా మీ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఆర్యవైశ్య సంఘం సుమారు ధనుర్మాసం మరియు సంక్రాంతి సందర్భంగా వెనుకబడిన వారికి ఆర్థికంగా 200 మంది సుమారు 5 లక్షలు వెయిట్ చేసే సన్మానం పంచడం చాలా ఆనందదాయకం. మీకు కూతురులాగే మా పెద్ద బాబు ఎప్పుడు నాకు కూతురులాగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీరు కానీ ఇప్పుడు అన్నయ్య కానీ ఇప్పుడు అలాగే మన రాధా గారు, ఎస్ఆర్ రాధా గారు, ప్రెసిడెంట్ గారు, ఎస్ఆర్ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, అందరికీ కూడా నమస్కారం. ఇంత మంచి కార్యక్రమం మీ అందరూ చేయడం చాలా ఆనందం. ముందు మీ అందరూ చూస్తుంటే, మీ ముఖాల్లో ఆనందం అంతా చూస్తుంటే
ఎవరింట్లో వాళ్ళు పెళ్లి జరుపుకున్నంత ఆనందంగా ఉన్నారు అభివృద్ధి కార్యక్రమం. సో ఇంకా నెక్స్ట్ ఏం చేయాలని యాంగ్జైటీలో కూడా ఉన్నారు కానీ మీరు చాలా సంతృప్తి చెందట్లేదని అనిపిస్తుంది మీ అందరూ. నాకు మీ అందరూ కలిసి ఈ ప్రాజెక్ట్ ఈ న్యూ బిల్డింగ్ చేయడానికి చైర్మన్ గారిని పెట్టారు. దానికి చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. అవి క్లియర్ అవ్వగానే అద్భుతంగా మనం తయారు చేసి మీ అందరికీ అప్పచెప్పడానికి ఇందులోనే మనం కార్యక్రమం మీ అందరికీ శక్తి ఇవ్వాలని కోరుతున్నాము. సో అలాగే మీరు చాలా కార్యక్రమాలు 5 సార్లు చాలాసార్లు వచ్చాను కార్యక్రమానికి. ఎప్పుడు కస్బా ఆర్యవైశ్య సంఘం సైనికుల సంఘం చూస్తున్నాం కానీ ఈరోజు మహిళా సైనికుల సంఘం చూస్తున్నాం. సో అద్భుతంగా కార్యక్రమం చేయాలి. ఈరోజు కస్బా ఆర్యవైశ్య యొక్క సమక్షంలో సుమారు 200 మంది మెంబర్స్ సమక్షంలో ఈ మహోత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సుమారు 17 సంవత్సరాలు బట్టి ఈ మంచి కార్యక్రమాన్ని మేము చేసుకుంటూ వస్తున్నాం. సంక్రాంతి అలాగే ధనుర్మాసానికి సంబంధించి ప్రతి కుటుంబంలో కూడా ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో కూడా సంక్రాంతి పండుగ పిండి వంటలతో కొత్త బట్టలతో సరదాగా సంతోషంగా గడపాలని మా యొక్క ప్రధాన సంకల్పం. ఉన్నతమైనటువంటి కుటుంబాల్లో ఏ విధంగా సంక్రాంతి సంబరాలు సంక్రాంతి పండుగలు జరుపుకుంటారో అదేవిధంగా కూడా ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల్లో కూడా జరుపుకోవాలనే ఉద్దేశమే మా యొక్క ప్రధానమైన లక్ష్యం. సుమారు 200 కుటుంబాలు అంటే కులం చూడలేదు, మతం చూడలేదు, ఆకలి అనేది అందరికీ ఒకటే. 200 కుటుంబాలకి 56 రకాలు అంటే వర్త్ ఒక్కొక్క కుటుంబానికి నియర్లీ 5,000 రూపాయల దాకా ఈ నిత్యావసర సరుకుల్ని మేము అన్ని కూడా సమకూర్చాం. 5,000 రూపాయల విలువ నిత్యావసర సరుకుల్ని ఒక్కొక్క కుటుంబానికి 200 కుటుంబాలకి అందజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇది సామాన్యమైన కార్యక్రమం అని మేము చెప్పం. మనం ఆర్థికంగా అందరూ కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నాం కాబట్టి అందరూ ఈ కార్యక్రమానికి సంబంధించి డబ్బులు వేసుకున్నాం. అయితే పని చేయాలనంటే ఇంత పెద్ద పని చేయాలంటే సామాన్యులు ఎవరు కూడా చాలరు. సుమారు 100 మంది 15,000 ప్యాకింగ్లు రాత్రి 1 గంట 2, 3 దాకా కూడా 12 రోజులు ఇంచుమించు 15 రోజులు 12 రోజుల వరకు కూడా తెల్లవారులు కూడా కష్టపడిన రోజులు చాలా చాలా ఉన్నాయి. అలాగా ఈ ఇన్ని వేల ప్యాకెట్లు కూడా మేము సిద్ధం చేసాం. సిద్ధం చేయడం ఒక ఎత్తు, డిస్ట్రిబ్యూషన్ చేయడం ఒక ఎత్తు. 200 కుటుంబాలకి కూడా ప్రతి ఒక్కరూ ఏ ఐటమ్ కూడా మిస్ అవ్వకుండా తీసుకోవాలనే ఉద్దేశంతో మొత్తం కమిటీ సభ్యులు అలాగే ఈ మధ్యనే ఏర్పడినటువంటి కస్బా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ మధ్యనే ఏర్పడినటువంటి శ్రీ పద్మావతి మహిళా టీం 130 మంది మహిళా టీము మనం ఈ పంచబోతుల కార్యక్రమంలో ప్రధానమైన భాగస్వాములై మాకు సహకరిస్తూ ఈ పంపిణీ కార్యక్రమంలో ప్రధానమైన పాత్ర కూడా వాళ్లే తీసుకునేటట్టు మేము చేశాము. ఈ 56 రకాలకి కూడా ఒక్కొక్క ఐటమ్కి 2 మహిళలు కేటాయించాము. ప్రతి 4 మహిళలకి కూడా ఒక జెంట్స్ని కేటాయించాము. ఇంత పకడ్బందీగా కూడా చేయడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి అన్ని వస్తువులు అందాలనే ఉద్దేశంతో, అందరికీ సక్రమమైన పద్ధతిలో అందాలనే ఉద్దేశంతో, ఇంకా దీనికి సంబంధించి మగవాళ్ళందరూ కూడా కష్టపడినప్పుడు కూడా ఆడవాళ్ళు చేసే ఈ దానం చేయించడానికి గల కారణం ఏంటంటే ఎన్నో రకాలుగా ఎన్నో కార్యక్రమాలు కస్బా ఆర్యవైశ్య సంఘంలో ఉన్న జెంట్స్ అందరూ కూడా చేశాము. కొత్తగా నూతనంగా ఏర్పడిన టీంతో కూడా మంచి పనులు చేయిద్దాము, మంచి నడవడికి నేర్పిద్దాము, ఏ విధంగా చేస్తున్నామో అలాగే మునుముందు రాబోయే కాలంలో కూడా వాళ్ళ చేతి కూడా అదే విధంగా చేయించాలనే మా ఈ సంకల్పం. సుమారు 5 లక్షల వరకు కూడా దీనికి ఖర్చు అయ్యింది. అలాగే మామూలుగా వచ్చి వస్తువులు పట్టుకుని వెళ్ళిపోయే విధంగా కాకుండా ఉదయాన్నే 8:30కి మొత్తం ఇంచుమించు 250 మంది దాకా ఉన్నారు. 200 నేను అనడానికి ఇంకొక 50 ప్యాకెట్లు కూడా మేము పేరించాం. అయితే ఖాళీ కడుపులతో ఎవరిని పంపకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కడుపు నిండా కూడా టిఫిన్ పెట్టి చక్కని కాఫీ కూర్చోబెట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా లైన్లో సక్రమంగా వెళ్ళి బరువైన వస్తువులు ఉంటాయి కదా అని చెప్పేసి వచ్చిన వాళ్ళు చాలా మంది నడవలేని వారు అలాగే కుంటి వారు కూడా ఉన్నారండి. బరువైన వస్తువులు ఉంటాయి కానీ
ప్రత్యేకంగా ఒక 15 మందిని వాళ్ళకి కేటాయించి వస్తువులు మేము పట్టుకుని చివరి దాకా నడిపించుకునేసి ప్రతి ఐటమ్ అందేటట్టు చూసి వీధిలోకి వెళ్ళి రిక్షా అయితే రిక్షా వాళ్ళు తెచ్చుకున్న వాహనం ఏదైతే ఉందో అక్కడి దాకా వాళ్ళు ఎక్కించి తిరిగి లోపలికి వచ్చి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మేము స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఈ విధంగా కూడా చేస్తూ ఉన్నాం. ఆ వాసవిమాత దయ వల్ల కస్బా ఆదివాసీ సంఘం యూనిటీ ఇలాగే ఉండాలని, రానున్న కాలంలో మరింత మంచి పనులు చేయాలని ఆ వాసవిమాత విజయనగరంలో కస్బా ఆదివాసీ సంఘం అనేది ఒకటి ఉంది. అది చాలా ప్రాచుర్యంలో ఉంది. ఇది షాపింగ్ మాల్కి దగ్గరలో ఉంది. ఇది ఓన్లీ సేవా కార్యక్రమాలు చేసుకునేది ఈ సంఘంలో ఏర్పడింది. మా నాయకుడు వెచ్చల శ్రీనివాసరావు గారు ప్రతి కార్యక్రమం మహత్తర కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేస్తూ ప్రతి కార్యక్రమంలో సక్సెస్ఫుల్ చేస్తున్నారు. రెండవది ఏంటంటే ఈ ధనుర్మాసం సందర్భంగా, సంక్రాంతి సందర్భంగా అలాగే నిరుపేదలు కూడా మనం ఎలాగైతే పరవాణం తింటామో అలాగే పాలు పరవాణంతో ఆలు సగంగా భోజనం చేయాలనే ఉద్దేశంతో ధనుర్మాసంలో 150 మంది టీవీ తరపున 56 వస్తువులు పంపిణీ కార్యక్రమం ఈరోజు కస్బారితంలో జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా నారాయణ శ్రీనివాస్ గారు, శ్రీమతి కోరగారి శ్రావణి గారికి చేరువైంది. తర్వాత వీరభద్ర స్వామి గారి ఆశీస్సుతో ఈ కార్యక్రమం అన్నీ జరుగుతుంది. ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు అందరికీ ఈరోజు మన కస్బా ఆదివాసీ సంఘంలో ప్రెసిడెంట్ గారు అయినటువంటి వెచ్చల శ్రీనివాస గారి ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాలుగా ధనుర్మాసం మరియు సంక్రాంతి సందర్భంగా సుమారు ఆర్థికంగా వెనకబడిన 200 మంది కుటుంబాలకి 57 రకాల నిత్యావసర వస్తువులు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈరోజు బహుత్తర కార్యక్రమంగా పరిగణించవచ్చు. ఎందుకంటే ఆర్థికంగా ఉన్నవాళ్ళు పండగ ఎప్పుడు చేసుకుంటారు, సంతోషంగా సరదాగా నిత్యం పండగే. కానీ ఈ పండగ సంక్రాంతి అంటే పెద్ద పండగ, ప్రతి ఒక్కరు జరుపుకునేదే. ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి పండగ అనేసరికి ఒక చిన్న లోపం మనసులో, అయ్యో మనకి ఏది లేదా ఈరోజు ఎలా చేసుకోవాలి, ఆ లోపం తెలియకుండా ఈరోజు మనం ఈ కస్బా ఆదివాసీ సంఘం తరపున సుమారు 57 వస్తువులు 200 మంది కుటుంబాలకి ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తూ మా వెంకన్నబాబు టీం అనేది ఎమర్జెన్సీ టీమ్గా 65 మంది ప్రతి కార్యక్రమానికి ముందుండి ఏ సహాయం అని చేస్తారు. ఈ వెంకన్నబాబు టీం చైర్మన్గా నేను, నా తరఫున మిగతా 62 సభ్యుల మంది కూడా ఏ పని చెప్పినా మా ప్రెసిడెంట్ గారు శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలోనే ఏ కార్యక్రమం ముందు నడిపిస్తాము. గత 12 రోజులుగా ఈ ప్యాకింగ్ కార్యక్రమాలు, వస్తువులు కొనడం చేయడం, ఏటేటి లేవో మళ్ళీ చూసుకొని ఆ కార్యక్రమాన్ని నిన్న రాత్రి 12 వరకు చేసి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఆకలితో లేకుండా ఉదయాన్నే వస్తారు, అయ్యో ఐటమ్ తీసుకుందాం కానీ అయిపోతుందేమో భయంతో ముందుకు వచ్చేస్తారు. అలా ఇబ్బంది పడకుండా ఉదయం టిఫిన్ ఏర్పాటు చేసి వాళ్ళు కడుపు నిండుగా పెట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని 57 వస్తువులు వాళ్ళకి అందించి, వృద్ధులు ఉంటారు, వృద్ధులు తీసుకెళ్ళడానికి వీలు విధంగా మా స్నేహితులే ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని దగ్గరుండి బయటికి తీసుకెళ్ళి ఆటో అయితే ఆటో, రిక్షా అయితే రిక్షాకి ఎక్కించి వారికి ఇంటి వరకు పంపించడం జరుగుతుంది. ఇది 17 సంవత్సరాలుగా జరుగుతున్నాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో ముఖ్యంగా ఈ ప్రెసిడెంట్ గారు అయితే కస్బా ఆదివాసీ సంఘం ప్రెసిడెంట్ అయినట్టు మా వెచ్చల శ్రీనివాసరావుకి ఎంతో రుణపడి ఉంటారు ఈ మా వర్గ సభ్యులందరూ. అలాగే ఈ మహిళా టీం కూడా కొత్తగా ఏర్పాటు చేసి వాళ్ళ చేతే మేమే కాకుండా సమాజంలో మనమే కాకుండా సర్వీస్ చేస్తుందండి. లేడీస్ కూడా సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో, వాళ్ళతో కూడా మంచి పనులు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా చేర్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.